ఇక ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఉంది. ఉంగరం కత్తెర స్థానిక సంస్థల గుర్తులు రెడీ, పోటీ చేయబోయే సర్పంచ్ కు పింక్, వార్డు మెంబర్ కు వైట్ కలర్ బ్యాలెట్ అంటూ రెండింటిపైన నోటా ఆప్షన్, ప్రారంభమైన ప్రింటింగ్, బ్యాలెట్ పద్ధతిలోని పోలింగ్, ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు అంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. పోటీ చేయబోయే సర్పంచ్లకు మొదటి గుర్తుగా ఉంగరం, రెండో గుర్తుగా కత్తెరతో పాటు మరికొన్నింటిని కేటాయిస్తా ఉన్నారు. సో మొత్తంగా సర్పంచ్ కు గరిష్టంగా 30, వార్డు సభ్యులకు 20 సింబల్స్ రెడీ చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. సర్పంచ్లకు పింక్ కలర్ లో, వార్డు సభ్యులకు వైట్ కలర్ లో బ్యాలెట్లను ముద్రిస్తున్నారు. ఈ రెండింటిపైన నోటా సింబల్ ఉంచనున్నారు. ఎలక్షన్ నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బ్యాలెట్ బాక్సులు తెప్పించారంటూ ఇక ఉంగరం గుర్తు, కత్తెర గుర్తు గతంలో చాలా చోట్ల కత్తెర గుర్తు గెలిచినట్టుంది. నేను కొన్ని గ్రామాలలో చూసినా, నేను వాస్తవం వంశీ ఎక్కడ చూసినా, నేను చాలా ఊర్లలో చూసినా ఈ కత్తెర గుర్తే గెలిచింది చాలా మట్టుకు. మరి కత్తెర గుర్తులు ఏమైనా ఉద్ధరించారా అంటే అన్ని కటింగ్ లో పెట్టుకుంటూ పోయారట. ఏడ కూడా మంచిగా చేసిన వాళ్ళు ఏం లేరు. అన్ని గ్రామాలలో నాశనం అయిపోయింది. వాళ్ళు పేరుకు ఈ గుర్తు ఎట్లయితే కేటాయింపబడ్డదో సర్పంచ్, ఆ క్యాండిడేట్ కత్తెర మీద గెలిచిన క్యాండిడేట్ కూడా అన్ని కటింగ్ లో పెట్టుకుంటూ పోయిండట. ఏడబడతాడ ఎక్కడ చూస్తే అక్కడ ఊర్లలో పంచాదులు లొల్లులు ఏడబడతాడు కథ అన్ని కటింగ్ లో చేసుకుంటూ పోయారట. మంచి చేయడానికి ట్రై చేయలేట. సూది లెక్క, దారం లెక్క కుట్టి అందరిని కలపాలని కాదట, కత్తెరతోని కడి చేసినట్టు చేసిరట. మరి ఈసారి ఎవరికి వస్తుందో ఎవరు గెలుస్తారో అనేది భవిష్యత్తు తెలిసిపోతుంది. కానీ దీనికంటే మొదలు వీళ్ళు రైతు భరోసా వేయాలి, దీనికంటే మొదలు రుణమాఫీ కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా ఏమైతే మనందరికి తెలుసు. రిజల్ట్స్ అన్ని కూడా మనం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. రైతులు చెప్పే మాటలు చూసి చెప్పొచ్చు మనం ఏం జరుగుతుందని.